బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్లు చెక్ బౌన్ కేసు కింద నరసరాపేటలోని కోర్టు వద్దకు హాజరయ్యారు. అయితే వీళ్ళు ఆ కోర్టు సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ వద్దకు టిఫిన్ చేయడానికి వచ్చిన తరుణంలో కొంతమంది దుండగులు బ్యాక్ స్కార్పియోలో వచ్చి వాళ్ళని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి పాతమాగులూరు వైపుగా వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్న వెంచర్లో వాళ్ళని అతి కిరాతకంగా దారుణంగా చంపి అక్కడే పడవేసి వెళ్ళిపోయారు. అయితే అక్కడే ఉన్న వాళ్ళ తరపు లాయర్లు కూడా వీళ్ళతో పాటు ఫ్లైట్లో వచ్చారు. వాళ్ళు కూడా ఆ స్కార్పియోని వెంబడిస్తూ ఆ స్కార్పియో వీడియో తీయడం కూడా వాళ్ళు జరిగింది. అయితే కొద్దిసేపటికే ఈ హత్య సంఘటన పాతమాగులూరు గ్రామంలో కలకలం రేపింది. అయితే లాయర్ కూడా ఏం చెప్తున్నాడంటే, మేము చెక్ బౌన్స్ కేసు పని మీద నరసరాపేట రావడం జరిగింది. అయితే కొంతమంది బ్లాక్ స్కార్పియోలో వచ్చి కిడ్నాప్ చేసి మా కళ్ళెదుటిగానే తీసుకొని పోయారు. మేము వెంబడించినప్పటికి కూడా వెహికల్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది అని చెప్పున్నారు. అయితే లాయర్లు కూడా ఏం చెప్పారంటే, జడ్జి గారు అడిగినప్పుడు ఈ కేసుకు సంబంధించి సార్ వీళ్ళు ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హత్యకు గురయ్యారు అని చెప్పడంతో జడ్జి గారు కూడా అనుమానితంగా ఉన్న ఎవరైతే ఈ చెక్ బౌన్స్ కేసు వేశారో వాళ్ళని కూడా వాళ్ళని అదుపులో తీసుకోమని విచారించమని చెప్పినట్టుగా మనకు సమాచారం మొత్తం ఉంది. అయితే పూర్తి సంఘటన ఇదైతే ఉంది. అయితే ప్రస్తుతానికి కూడా పోలీసులు అసలు ఆ బ్లాక్ స్కార్పియోలో ఎవరు వచ్చారు ఏందనే దాని మీద, ఆ స్కార్పియో ఎటు వెళ్ళిందనే దాని మీద కూడా ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. సతీష్, బాపట్ల, హిట్ టీవీ. బెంగళూరు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. నేను నిన్న సాయంత్రం ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్స్ ఇద్దరు, నేను నా బ్రదర్ అడ్వకేట్ రాహుల్ కే అని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి. ఏం పేర్లు అండి? ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఓకే. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే. అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్లు వచ్చిన తక్షణం వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా దాంతో వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్.